తలకాయ నొప్పి. మీరు ఇప్పటి నుంచి అటెన్షన్ పే చేయకుంటే అర్థం కాదు. కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే చాలా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, చాలా చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. మీ దగ్గర ఈ లైన్, ఈ స్టేట్మెంట్ మాత్రమే ఉంది కానీ ఈ స్టేట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్ లేదు. మటీరియల్ లో ఈ స్టేట్మెంట్ మాత్రమే ఉంది కానీ స్టేట్మెంట్ కి ఎక్స్ప్లెనేషన్ లేదు. వినలేదనుకో ఎక్స్ప్లెనేషన్ అర్థం కాదు. మీరు 10 సార్ల లైన్ చదివినా గానీ అర్థం కాదు. అందుకే అటెన్షన్ పే చేయండి. ఈ లాస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం ఒక 3 విటమిన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఒక 3 వైటమిన్స్ గురించి మాట్లాడుతున్నాం. అవేంటి అనంటే ప్రో వైటమిన్ ఏ. నేను చెప్తా ప్రో వైటమిన్ అంటే ఏంటో. ప్రో వైటమిన్ ఏ, దెన్ వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ. ఓకే, A, C, E. We are talking about A, C and E. వీటిని మనము యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ అని పిలుస్తున్నాం. యాంటీ ఆక్సిడెంట్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్ అని పిలుస్తున్నాం. సో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అనంటే, what are the antioxidant vitamins present in your body? What are the antioxidant vitamins present in your body? Answer will be ACE. ACE inhibitors గుర్తుపెట్టుకోండి. ఫార్మకాలజీలో ACE ఇన్హిబిటార్స్ వస్తాయి కదా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ ఏంటి అనంటే ACE. ఓకే, వైటమిన్ ఏ, వైటమిన్ సి అండ్ వైటమిన్ ఈ. వాటిని మనము యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ అని కూడా అంటాము. యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ అని కూడా అంటాం. ఎందుకు అనంటే దే ఇన్యాక్టివేట్ ఆర్ రిమూవ్ ఫ్రీ రాడికల్స్ ఫ్రమ్ ది బాడీ. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే హార్మ్ చేస్తాయి. ఓకేనా, దీస్ ఫ్రీ రాడికల్స్ ఆర్ గోయింగ్ టు హార్మ్ యువర్ స్కిన్ ఆర్ యువర్ బాడీ. సో ఈ బాడీలో ఇవి ఉండకుండా ఫ్లష్ అవుట్ చేసేసినాం అనుకో, టాక్సిన్స్ అని కూడా అనొచ్చు. బాడీలో టాక్సిన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో ఆ టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేసేసినాం అనుకోండి, బాడీ డీటాక్సిఫై అవుతుంది. బాడీ డీటాక్సిఫై అయినప్పుడు బాడీ మంచిగా వర్క్ చేస్తుంది, లేకపోతే స్కిన్ అయినా క్లియర్ ఉంటది, లేకపోతే ఎలాంటి డెఫిషియన్సీస్ కానీ డిసార్డర్స్ కానీ రాకుంటుండే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ రాకుంటుండే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఈ 3 వైటమిన్స్ పనిచేస్తాయి. వాట్ ఆర్ దోస్ 3 వైటమిన్స్? ఏ, సి అండ్ ఈ. ఏబిసి కాదు రే, ఏ, సి అండ్ ఈ. ACE vitamins are also called as antioxidant vitamins. ఈ పాయింట్ అర్థమైందా ఎవ్రీబడి? సో ఈ ప్రో వైటమిన్ అంటున్నాం కదా, ప్రో వైటమిన్ అని ఎందుకు అంటున్నాము అనంటే it cannot be synthesized by your body directly. Okay, it cannot be synthesized directly by your body. ఏదో ఒక ఫామ్ లోకి అది కన్వర్ట్ అవ్వాల్సిందే, ఏదో ఒక వేరే ఫామ్ లోకి కన్వర్ట్ అవ్వాల్సిందే. ఈ వైటమిన్ డి కూడా డైరెక్ట్ కాదు, వైటమిన్ ఏ కూడా డైరెక్ట్ కాదు. వీటిని ఖచ్చితంగా వేరే కాంపోజిషన్ లోకి చేంజ్ చేయాలా, వేరే కెమికల్ కాంపోజిషన్ లోకి చేయాలా. ఏ వైటమిన్ అయితే వేరే కెమికల్ కాంపోజిషన్ లోకి చేంజ్ చేస్తామో దాన్ని మనం ప్రో వైటమిన్ అని అంటాం. ఓకేనా, ప్రో వైటమిన్ అని అంటాము. నెక్స్ట్ పాయింట్స్ వస్తాయి, దాంట్లో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. సో ఈ పాయింట్స్ అర్థమైనాయా? ఓకే, వైటమిన్ ఏ గురించి ఏం మాట్లాడినామంటే అది కెరోటిన్ ఫామ్ లో వస్తుంది. కెరోటిన్ అయినా బీటా కెరోటిన్ ఫామ్ లో అయినా వస్తుంది. వైటమిన్ డి గురించి మాట్లాడినాము, అది యూవీ రేస్ లేకపోతే సన్ లైట్ లేకపోతే అల్ట్రా వైలెట్ రేస్ నుండి వస్తుంది. వైటమిన్ కే గురించి మాట్లాడాము, అది నా కడుపులోనే అంటే ఇంటెస్టైన్ లోనే తయారైతుంది. ఓకేనా, దీస్ వర్ ద 3 పాయింట్స్ విచ్ వి లాస్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ప్రతి ఒక్క వైటమిన్ ద్వారా ఏదో ఒక డెఫిషియన్సీ వస్తుంది. కానీ ఈతో మాత్రం ఏ డెఫిషియన్సీ డిసార్డర్ రాదు. దాని వల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ డెఫిషియన్సీ డిసార్డర్ మాత్రం రాదు. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ అన్నాము. యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ లో మనకి 3 వైటమిన్స్ వస్తున్నాయి. వైటమిన్ ఏ అంటున్నాము, సి అంటున్నాము, ఈ అంటున్నాము. ఓకేనా, ఎందుకు అంటున్నాము అంటే బాడీలో ఉండే టాక్సిన్స్ ని అవి బయటికి తీసేస్తాయి. లేదంటే డీటాక్సిఫై అవుతుంది బాడీ డీటాక్సిఫై అయినప్పుడు హెల్దీ ఉంటది. డీటాక్సిఫికేషన్ వాటర్ అంటారు, విన్నారా ఎప్పుడైనా? డీటాక్సిఫికేషన్ ప్యాచెస్ అంటారు, కాళ్ళకి సోల్స్ కి పెట్టుకుంటారు. డీటాక్సిఫికేషన్ వాటర్ అంటే ఏదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యాడ్ చేసి ఆ వాటర్ తాగుతారు. విన్నారా వినలేదు ఎప్పుడైనా? డీటాక్సిఫికేషన్ వాటర్ విన్నది కదా, వినలే? చూడండి, గూగుల్ కరో, ఏమైనా డౌట్ ఉంటే గూగుల్ కరో. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దీస్ పాయింట్స్. ఆన్లైన్ పిల్లలు
ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా ఒక్క స్పెసిఫిక్ బ్యాక్టీరియా ఉండదు నాన్న. ఇంటెస్టైన్ లో పెప్సిన్ ఉంది, ట్రెప్సిన్ ఉంది, 190 బ్యాక్టీరియా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది బ్యాక్టీరియాస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ, నాట్ అ స్పెసిఫిక్ బ్యాక్టీరియా. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం చెప్పండి రా, మళ్ళా ఏం డౌట్ ఉంది అడగండి రా. అట్లా మళ్ళీ ఒకసారి అంటే మొత్తం చెప్పలేను. Yeah, Lavanya, lime and cucumber water. Lime and cucumber water can also be used as detoxification water. Ginger water can be used as detoxification water. Mint water can be used as detoxification water. Provitamin. Provitamin ante whenever we are changing that vitamin into another form. ఒక వైటమిన్ ని మనము వేరే ఫామ్ లోకి చేంజ్ చేసి వాడాలి అని అన్నప్పుడు దాన్ని ప్రోవైటమిన్ అంటాము. వస్తుంది ఆగండి, అది కూడా మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్స్ లో వీ హ్యావ్ దాట్ యాజ్ వెల్, యూ విల్ అండర్స్టాండ్. ఓకే, నౌ కమింగ్ టు దిస్, ఎవ్రీబడి నో దట్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2. బిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ న్యూట్రిషన్ లో నేర్చుకున్నాం, లేకపోతే న్యూట్రిషన్ ఎప్పుడు సబ్జెక్ట్ ఉంటే అప్పుడు ఫస్ట్ నుంచి నేర్చుకొని వస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటున్నాము, వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటున్నాము. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటున్నాము, వాటర్ సాల్యుబుల్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ కి వచ్చేసరికి ఏడిఈకే ఉంది, ఏడిఈకే ఉంది. ఈ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ కి వచ్చేసరికి బి అండ్ సి, బి కాంప్లెక్స్ గ్రూప్ అంటున్నాము. బి కాంప్లెక్స్ ఆర్ బి గ్రూప్ అని అంటున్నాం. ఎందుకంటే మళ్ళీ బి కింద B1, B2, B3, B4 ఉంది. ఓకే, సో B5 సారీ. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి. మళ్ళీ బి కింద కూడా క్లాసిఫికేషన్ ఉంది కాబట్టి B5 ఉంది, B4 లేదు. కన్ఫ్యూజ్ చేయకండి, ఆగండి అదే. సో ఫ్యాట్ సాల్యుబుల్ ఉంది, వాటర్ సాల్యుబుల్ ఉంది. ఫ్యాట్ సాల్యుబుల్ కి వచ్చేసరికి ఏడిఈకే అంటున్నాము, వాటర్ సాల్యుబుల్ కి వచ్చేసరికి మనము బి కాంప్లెక్స్ అంటున్నాము, సి అంటున్నాము. బి కాంప్లెక్స్ లో మళ్ళీ కింద టాపిక్స్ సబ్ డివిజన్ దానికి ఉంది. ఓకేనా, ఈ వైటమిన్ హెచ్ అంటున్నాము, B7. ఓకే, వైటమిన్ హెచ్ అంటున్నాము, అది B7 బయోటిన్, దానికి కూడా వస్తాము, టెన్షన్ పడకండి. ఇది మాత్రము about classification, broadly classified into 2. What are they? Fat soluble and water. Please explain vitamin A once again. అదే వైటమిన్ ఏ ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం రా. ఇప్పటి వరకు మనం బ్రీఫ్ హిస్టరీ మాత్రమే చూసినాం. ఓకేనా, దట్ వాజ్ ఓన్లీ హిస్టరీ అబౌట్ ఇట్. ఐ డిడ్ నాట్ ఫినిష్ వైటమిన్ ఏ యెట్. ఇదంతా హిస్టరీ మాత్రమే. వైటమిన్ ఏకి వచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, ఆగండి కొంచెం. ఫ్యాట్ సల్యుబుల్ అన్నాము, వాటర్ సల్యుబుల్ అన్నాము, ఏడిఈకే వచ్చింది, ఇక్కడ బిఎన్సి వచ్చింది, బికి మళ్ళీ క్లాసెస్ వచ్చినాయి. ఓకేనా, లేకపోతే బికి మళ్ళీ సబ్ డివిజన్ అనేది వచ్చింది. మూవింగ్ ఫార్వర్డ్, ఫ్యాట్ సల్యుబుల్ వైటమిన్స్. ఫ్యాట్ సల్యుబుల్ వైటమిన్స్ ఏమన్నాం మనము? ఏడిఈకే అన్నాం. ఓకేనా, సో ఈ ఏడిఈకే గురించి చూద్దాం. ఓకే, ఏడిఈకే గురించి చూద్దాం. సో ఫ్యాట్ సల్యుబుల్ వైటమిన్స్ అన్నాము ఏడిఈకే, వాటర్ సల్యుబుల్ వైటమిన్స్ అన్నాము బి గ్రూప్ అండ్ సి. ఓకేనా, ఈ ఫ్యాట్ సల్యుబుల్ వైటమిన్స్ కి వచ్చేసరికి ఫ్యాట్ సల్యుబుల్ వైటమిన్స్ మనకి హౌ ఆర్ దే గోయింగ్ టు హెల్ప్ అస్ ఆర్ వాట్ ఈస్ దేర్ బేసిక్ ఫంక్షన్ అనేది చూద్దాం. సో ఇట్ హెల్ప్స్ ఇన్ విషన్, హెల్ప్స్ ఇన్ రిప్రొడక్షన్, బోన్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ అండ్ స్కిన్. ఇది లేదు, మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోండి, ఫాస్ట్ గా రాయండి. వైటమిన్ ఏ కి వచ్చేసరికి విషన్ లో హెల్ప్ చేస్తుంది, రిప్రొడక్షన్ లో హెల్ప్ చేస్తుంది, బోన్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ అండ్ స్కిన్. మోస్ట్ ఇంపార్టెంట్ విజన్, మోస్ట్ ఇంపార్టెంట్ విజన్. వైటమిన్ డి కి వచ్చేసరికి స్ట్రెంథన్స్ బోన్, కాల్షియం అబ్జార్ప్షన్, ఇమ్యూన్ సిస్టమ్. Strengthens bones, calcium absorption, immune system. Most important, calcium absorption and strengthens bone. Most important. కనబడట్లేదా? డన్, జరుగుతా సైడ్ జరిపేసేయండి.
స్మార్ట్ పిల్లలు ఉన్నారు. టూ స్మార్ట్ టు హ్యాండిల్. తీసుకోండి, తలకాయ నొప్పి వద్దు. పట్ట ఒక్క ఫోటో కొట్టండి చాలు. డన్. మీకు కనబడదు కావచ్చు కదా నా బోర్డు ప్రాపర్ గా. డన్. మీరు ఇస్తే దినమంతా రాస్తారు. ఫ్యాట్ సొల్యూబుల్ లో ఏకి వచ్చేసరికి విజన్, రిప్రొడక్షన్, బోన్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ అండ్ స్కిన్. మోస్ట్ ఇంపార్టెంట్ విజన్. ఫ్యాట్ సాల్యుబుల్ కి వచ్చేసరికి స్ట్రెంగ్త్ అండ్ బోన్స్, కాల్షియం అబ్జార్ప్షన్, ఇమ్యూన్ సిస్టమ్. మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం అబ్జార్ప్షన్ అండ్ స్ట్రెంగ్తన్స్ బోన్. ఫ్యాట్ సాల్యుబుల్ కి వచ్చేసరికి ఇమ్యూన్ సిస్టమ్, ఫ్లషెస్, వైటమిన్స్. వైటమిన్ ఫ్లష్ చేయడానికి ఫ్లష్ చేసే వైటమిన్స్ ని ఏమంటాము? టాక్సిన్స్. ఫ్లష్ చేసే antioxidant vitamins. The vitamins that flushes out the toxins. Which vitamins flushes out the ACE? Okay, so ikkada E came ochindi flushing the toxins. So it will flush out, lekapothe bayitiki teesestayi. Detoxification ani kuda anochu. K ki vachesariki blood clotting and bone health. Blood clotting and bone health. Ee vitamin K eppudu istarra? అరే బై బర్త్ ఏందిరా? యాక్ట్ బర్త్, బై బర్త్? బై బర్త్ అంటే ఏంటి తెలుసా? పుట్టుకతో. బై బర్త్ అంటే పుట్టుకతో. యాక్ట్ బర్త్ అంటే పుట్టినాక. ఇక మరి మీరు పుట్టుకతో, మరి ఇక నాకు కాన్సెప్ట్ అర్థం కాలే. మీ కాన్సెప్ట్ ఇగో సేమ్ థింగ్ వేరే బ్యాచ్ కూడా చేసినారు. మరి ఏడా నేర్చుకొచ్చుకున్నారో నాకు తెలియదు కానీ బై బర్త్ కాదురా, యాక్ట్ బర్త్. ఓకేనా? పుట్టుకతో రాదు, అది పుట్టినాక వేస్తారు. ఓకే, దట్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్. ఓకే, అందులో క్లాటింగ్ ఫ్యాక్టర్ ఉంటది కాబట్టి క్లాటింగ్ లో హెల్ప్ అవుతుంది. సో కేక్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ క్లాటింగ్. సో దీస్ ఆర్ అబౌట్ ఫ్యూ థింగ్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి ఫ్యూ థింగ్స్. డన్. ఆన్లైన్ పిల్లలు రాసుకున్నారా? ఓకే, ఇది కూడా చూడండి. ఇది మీ దగ్గర ఉందా? ఈ టేబుల్ ఉందా? ఓకే, ఒకసారి అటెన్షన్ పే చేయండి. పే అటెన్షన్. వైటమిన్ ఏ ని రెటినాల్ అని కూడా అంటాము. స్టూడెంట్స్ అల్లరి చేయొద్దు, మాట్లాడుతున్నారు మీరు. వైటమిన్ ఏ ని రెటినాల్ అని కూడా అంటాము. ఇది 1915 అని ఉందా మీ దగ్గర? 13 చేయండి. 1913 చేయండి దాన్ని. నేమ్స్ కూడా లేవనుకుంటా, నోట్ ఇట్ డౌన్. ఉన్నాయా? లేవురా, మీకు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఈ నేమ్స్ రాసుకోండి. ఎందుకు నీకు ఇప్పుడు డౌట్ వచ్చింది? క్లాస్ అయిపోయినాక ముచ్చెల్లి ఇప్పుడా ఏం పెట్టారు నాకు తెలియదు. ఇప్పుడేం మెరిట్ లిస్ట్ రా? మరి అందులో నుండి కూడా తీస్తున్నారా బయటికి ఏమైనా? నాట్ షూర్, తర్వాత మాట్లాడుకుందాం రా. ఇక్కడ అటెన్షన్ పే చేయండి, టెన్షన్ ఏం. మీ పేర్లు లేవు. Statement showing the provisional list of candidates applied for the post of staff nursing against this office notification.
అరే మీదో కాదో నాకు అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ షూర్. మీదే 23/11/2022. 23/11/2022. మీది ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? మరి ఎందుకు పరేషాన్ అవుతుంది? 22/11 నవంబర్ లో వచ్చిందా? జాన్ లో వచ్చింది. వాళ్ళకి కొన్ని రిమార్క్స్ ఉన్నాయిరా. అంటే వాళ్ళది ఏదైతే ప్రాపర్ గా సర్టిఫికేట్ వాళ్ళు అప్లోడ్ చేయలేదో వాటి గురించి ఏమో రిమార్క్స్ ఉన్నాయి. ఇది లేదు నాన్న, ఐ కన్ఫర్మ్. ఏమోరా, మేము ఎప్పుడు వినలేదు, ఏదో కొత్తగా చూద్దాం, అడుగుదాం. ఐ లాస్ట్ సర్ అండ్ ఐ లెట్ యు నో. నాట్ మచ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే, ఇవన్నీ నేమ్స్ డిడ్ యు ఆల్ నోట్ ఇట్ డౌన్? ఈ లాస్ట్ వన్ వైటమిన్ సి ascorbic acid. వైటమిన్ సి ascorbic acid, లాస్ట్ వన్. మేడం 25th Jan కి వచ్చింది. December 30th కి వచ్చిందా? అరే ఐఎమ్ నాట్ ష్యూర్ నానా. ఈ ప్రశ్న మీరు ఏదైతే అడిగినారో ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్, బట్ ఐ ఆస్క్ సర్ అండ్ లెట్ యూ నో. ఓకే, ఐ ఆస్క్ సర్ అండ్ లెట్ యూ నో. డిడ్ యూ ఆల్ నోట్ ఇట్ డౌన్? ఈ ఫస్ట్ దాంట్లో కూడా ఓన్లీ ఎన్సీ కొలం నెక్స్ట్ కొలమే ఉందనుకుంటా, డేవిస్ లేదనుకుంటా. యాడ్ చేసుకోండి, లేని పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఓన్లీ ఇది ఒకటి ఇయర్ చేంజ్ ఉంది, మిగతా అన్ని ఆల్ రైట్. ascorbic acid నానా, అది ఉంది మీ దాంట్లో. ఓన్లీ ascorbic acid మాత్రమే లేదు. వైటమిన్ సి సగం ఉందా? ఏం సగం ఉందిరా? అర్థం కాలేదా? ఏదో కొంచెం కొంచెం అటు ఇటు అయితే క్లారిటీ లేదా? రాసుకోండిరా, ఏం చేస్తా. డన్, తొందర రాయండి రా, టైం వేస్ట్. అది పైన కాదురా, లాస్ట్ వన్ ascorbic acid. మిగతా డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయి బుక్ లో ఆల్రెడీ. అర్థం కాలేదా? ఓరిని, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమి లేవు. ఇగో ఈ పేర్లు రాసుకోండి, ఓకేనా? ఈ ఇయర్స్ రాసుకోండి. ఇయర్ అదే కదా, ఓన్లీ నేమ్స్ లేవు అంతే. నేమ్స్ రాసుకోండి. ఇక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పండి. ascorbic acid రా, బాబా చెప్పి చెప్పి విసిగిపోతున్న. లాస్ట్ వన్ ఒక్కటే లేదు, అది వైటమిన్ సి. దాని పేరు ascorbic acid. స్పెల్లింగ్ ఇక్కడ రాసుకోండి. ఏం పేషెన్స్ ని టెస్ట్ చేస్తారు కదా మీరు, వినరు కదా. ఒక్కసారి చెప్తే ఏదో చెప్తున్నారు అనుకుంటారు, తర్వాత మీరు అక్కడికి వచ్చినప్పుడు గుర్తొస్తుంది. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు నాన్న. వైటమిన్ ఏ కి వేరే పేరు రెటినాల్, వైటమిన్ డి కి వేరే పేరు క్యాల్సిట్రయాల్, ఈ కి టోకోఫెరాల్, కే కి ఫైలోక్వినోన్, బి కి థయామిన్, B2 కి రైబోఫ్లేవిన్, B3 కి నియాసిన్, B5 కి పెంటథానిక్ యాసిడ్, B6 కి పైరిడాక్సిన్, B7 కి బయోటిన్. దీన్నే మనము H వైటమిన్ అని కూడా అంటున్నాము. B9 కి ఫాలిక్ యాసిడ్ అంటున్నాము. B12 కి సైనకోబాలమైన్ అంటున్నాము. ఇది లాస్ట్ వన్ వైటమిన్ సి, దాని పేరు ascorbic acid. ఓకే, ఈ ఇయర్స్ ఉన్నాయి అకార్డింగ్లీ. ఏ కి 1913, డి కి 1931, ఈ కి 1922, కే కి 1935, B1 కి 1926, B2 కి 1932, B3 కి 1935, B5 కి 1933, B6 కి 1938, B7 కి 1927, B9 కి 1941, B12 కి 48. ఇదేంటి 1932. ఓకేనా? ఇవి నేమ్స్ ఆఫ్ ది సైంటిస్ట్. ఎవరు డిస్కవర్ చేసినారు ఈ వైటమిన్స్ ని? ఎవరు డిస్కవర్ చేసినారు అని అంటే రెటినాల్ కి
ఎంసీ కలం అని అనొచ్చు, మెక్ కలం అని అయినా అనొచ్చు, ప్లస్ డేవిస్. ఎక్కడ దొరుకుతుంది అంటే బటర్, ఫ్యాట్, ఎగ్ యోక్. డీకి వచ్చేసరికి యాంగస్ అండ్ కోవర్కర్స్, కార్డ్ లివర్ లో దొరుకుతుంది మనకు అది. ఈకి వచ్చేసరికి బిషప్ అండ్ ఇవాన్స్, వెజిటబుల్ ఆయిల్స్ లో దొరుకుతుంది. వైటమిన్ కేక్ వచ్చేసరికి ఆల్క్విస్ట్ అండ్ స్టాక్సాడ్, అది ఎక్కడ దొరుకుతుంది అంటే ఫిష్ మీల్ లో దొరుకుతుంది. B1 కి వచ్చేసరికి జాన్సన్, డొనాక్, వార్బర్గ్, ఈస్ట్ అండ్ లివర్ లో దొరుకుతుంది. B2 కి వచ్చేసరికి వార్బర్గ్ అండ్ క్రిస్టియన్, బాటమ్ ఈస్ట్ లో దొరుకుతుంది. ఈస్ట్ అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అన్నమాట. అది యూజువల్ గా మనకి బ్రెడ్స్ లో ఉంటది. ఓకే, ఫర్మెంటేషన్ ప్రాసెస్ దేంట్లో అయితే చేస్తామో దాంట్లో మనకు అది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇది ఏమంటారు, ఇడ్లీ దోశలు చేసుకుంటామా, అదంతా కలిపి పెడతాం కదా, అది రాత్రి అంతా ఆ ఈస్ట్ పని జరుగుతుంది. ఒక బ్యాక్టీరియా అన్నమాట. ఈస్ట్ అనేది ఒక బ్యాక్టీరియా దట్ హెల్ప్స్ ఇన్ ఫర్మెంటేషన్. సో ఫర్మెంటెడ్ ఫుడ్ లో మనకి ఇది దొరుకుతుంది. ఓకే, ఈస్ట్ వచ్చింది, బాటమ్ ఈస్ట్ కూడా వచ్చింది. సో ఎక్కడ దొరుకుతుంది అంటే B1 అండ్ B2 లో దొరుకుతుంది. నెక్స్ట్ B3 కి వచ్చేసరికి వార్బర్గ్ అండ్ క్రిస్టియన్, అగైన్ లివర్ లో దొరుకుతుంది అది. B5 కి వచ్చేసరికి విలియం అండ్ కోవర్కర్స్, లివర్ లో దొరుకుతుంది. B6 వచ్చేసరికి మెనీ గ్రూప్స్ అంటే మల్టిపుల్ పీపుల్. ఓకే, మెనీ గ్రూప్స్ అంటే మల్టిపుల్ పీపుల్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ డిస్కవరింగ్ దిస్ వైటమిన్. ఎక్కడ దొరుకుతుంది అంటే రైస్ బ్రాన్. ఈ రైస్ బ్రాన్ అని అంటే రైస్ మనది వైట్ ఉంటది కదా, అది పాలిష్డ్ రైస్. ద రైస్ విచ్ వి ఈట్ ఇస్ పాలిష్డ్ రైస్. ఈ అన్పాలిష్డ్ రైస్ లో లేకపోతే రా ఫార్మ్ ఆఫ్ రైస్ లో ఒక సన్న ఏమంటారు లేయర్ లాగా ఉంటది. ఓకేనా, దాన్ని మనము రైస్ బ్రాన్ అని అంటాము. చోకర్ అని కూడా అనొచ్చు, రైస్ బ్రాన్ అని అయినా అంటాం. లేకపోతే అల్యూరింగ్, ఒక పైన కోటింగ్ ఉంటది, కొంచెం బ్రౌనిష్ కలర్ కోటింగ్ ఉంటది. మనం ఆ కోటింగ్ తీసేసి తింటాము, కానీ యాక్చువల్లీ వీ షుడ్ హ్యావ్ ఇట్ విత్ ద కోటింగ్. ఈ బ్రౌన్ రైస్ ఉందా, బ్రౌన్ రైస్ లో మళ్ళీ బ్రాన్ అనేది దొరుకుతుంది మనకి. ఓకేనా, సో దట్ ఈస్ యువర్ రైస్ బ్రాన్. దెన్ వైటమిన్ B7 బోఆస్, లివర్ అండ్ ఎగ్ యోక్. వైటమిన్ B9 మిషెల్, షెల్, విలియం, మళ్ళీ లివర్. B12 రికెట్స్, ఏదిరా బాబు, రికెట్స్ అండ్ కోవర్కర్స్, లివర్. ఓకేనా, లాస్ట్ చెప్పండి, ఆస్కార్బిక్ యాసిడ్ ఏమిరా, ఏమోరా అర్థమైతలే. ఓకే, వాక్ అండ్ కింగ్. ఓకేనా, సో హీ ఈస్ ద వన్. ఎక్కడ దొరుకుతుంది, సిట్రస్ ఫ్రూట్స్ లో. లెమన్ అనే కాదు, ఆల్ ది సిట్రస్ ఫ్రూట్స్, పుల్లగుండే ప్రతి ఒక్క ఫ్రూట్ నుండి యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ vitamin C. So this is about explanation of vitamins or history of vitamins. Brown rice, yeah, exactly. అర్థమైందా, రైస్ పొట్టు అంట. Yeah, rice bran oil is good for you. You can consume it, but not for longer period of time. ఏ ఆయిల్ కి వచ్చినా కానీ, let it be coconut oil, groundnut oil, sunflower oil, or any kind of oil, you shouldn't be consuming it for years together. ఒకటే ఆయిల్ వాడొద్దు. You should change the oils and use. ప్రతి 3 నెలలకేమో మార్చాలా అనేసి అంటారు. I'm not sure. I don't know how many of you follow it or not. Anybody follows it? We do. No? కానీ we should follow that. ఎందుకంటే ప్రతి ఒక్క ఆయిల్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైటమిన్ ఉంటది. ప్రతి ఒక్క ఆయిల్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైటమిన్ ఉంటది. ప్రతి ఒక్క అంటే ఫ్లవర్స్ కానీ సీడ్స్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైటమిన్స్ ది ఎక్కువ కాంపోజిషన్ ఉంటది. ఇప్పుడు గ్రౌండ్ నట్ ఆయిల్ అన్నాము, వచ్చిందా అది మీకు? గ్రౌండ్ నట్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఓకే రాలేదు ఇంకా, అయిపోయిందా? సాఫ్లవర్ వచ్చిందా? ఓకే, సో ఈ వైటమిన్ ఈ సాఫ్లవర్ లో ఏం ఎక్కువ ఉంది? అయిపోయి మనకు అట్లాంటి గుర్తే ఉన్నాయి. పాలిఅన్సాచురేటెడ్ ఎక్కువ ఉంది, గ్రౌండ్ నట్ లో సాచురేటెడ్ ఎక్కువ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు కన్స్యూమ్ పాలిఅన్సాచురేటెడ్, సాఫ్లవర్ ఆయిల్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. ఓకేనా, అందులో వైటమిన్ ఈ ఎక్కువ ఉంటది, స్కిన్ కి మంచిది, టాట్స్ డిసీజ్ రాదు. ఓకే, సేమ్ గోస్ విత్ గ్రౌండ్ నట్ ఆయిల్ యాజ్ వెల్. ఓకే, దాంట్లో మనకి 50% వస్తుంది సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్. సో లైక్ వైజ్ డిఫరెంట్ ఆయిల్స్ కన్స్యూమ్ చేస్తే డిఫరెంట్ బెనిఫిట్స్ మనకు వస్తాయి. అందుకే యూ షుడ్ చేంజ్ యువర్ ఆయిల్స్. అయిపోయిందా? జనరల్ ఇన్ఫర్మేషన్. కొంచెం జరగాల క్వశ్చన్సా?
లాస్ట్ అడుగుతా. వైటమిన్ ఏ. ఓకే, ఇప్పటి వరకు హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్ మాత్రమే అయ్యింది. ఇప్పుడు యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. పిక్చర్ అవి బాకీ హై మేరే దోస్త్. వినండి, వైటమిన్ ఏ స్టార్ట్ చేద్దాం. ఆలివ్ ఆయిల్, గ్రౌండ్ నట్. యా శరణ్య, రైట్, వెరీ గుడ్. మణినాగా నా ఏమ్రా, ఏమో అడిగినావు. హీట్ స్టేబుల్ అంటే ఏంట? అయితే కొన్ని వైటమిన్స్ ఎంత హాట్ చేసినా గానీ, లేకపోతే ఇప్పుడు ఆయిల్ లో ఏముంది, వైటమిన్స్ ఉన్నాయి కదా. సో ఆయిల్ ని మనము హీట్ చేసినప్పుడు అవి హీట్ స్టేబుల్ అయితే దాని ప్రాపర్టీ లూజ్ కాదు. హీట్ స్టేబుల్ అయితే దాని ప్రాపర్టీ లూజ్ కాదు. అదే హీట్ స్టేబుల్ కాలేదు అని అనుకో, ఆ వైటమిన్ అనేది చచ్చిపోతుంది. అందుకే కొన్ని వెజిటేబుల్స్ ని కుక్ చేసి వాడాలా అంటారు, కొన్ని వెజిటేబుల్స్ ని పార్ బాయిల్ చేసి వాడాలా అంటారు, కొన్ని వెజిటేబుల్స్ ని బ్లాంచ్ చేసి యూజ్ చేయాలా అంటారు. తెలుసా? కుకింగ్ ప్రిన్సిపల్స్, న్యూట్రిషన్ అంటే చదవలే, మనం చదవలే. ఫస్ట్ టైం, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం లిస్నింగ్ టు న్యూట్రిషన్ అంటారా? మీ కోర్సులు ఉందిరా ఇదంతా. కుకింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, కొన్నిటిని ఎక్కువ కుక్ చేస్తాం, కొన్నిటిని తక్కువ కుక్ చేస్తాము. ఈ మీట్ అనుకోండి చాలా కుక్ చేయాలా, అందులో ఉన్న బ్యాక్టీరియా అంతా చంపేసేయాలా. వెజిటబుల్స్ అనుకోండి ఎక్కువ కుక్ చేయొద్దు. ద లెస్ యూ కుక్ ద మోర్ వైటమిన్స్ యూ ఆర్ గోయింగ్ టు కన్స్యూమ్. ఎందుకనంటే మనము హీట్ అప్లై చేస్తున్నాం కాబట్టి హీట్ వల్ల ఈ వైటమిన్స్ చచ్చిపోతాయి. తిన్నగాని వేస్టే. ఓకేనా? మెత్తగా పిండిలాగా చేసుకొని తింటారు. రాంగ్, వెరీ రాంగ్ ఐడియా ఆఫ్ కుకింగ్. యూ షుడెంట్ బి కుకింగ్ దెమ్ దాట్ వే. ఇక మీకు చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తాయి. నేను చెప్పా, అరే ఇది ఎగ్జామ్ లో రాదురా భయ్, వస్తే చెప్తా. దీనిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ప్రభాస్ గారు, ఇట్స్ ఓకే. ఓకే, కమింగ్ టు వైటమిన్ ఏ, దానికి వేరే పేరేంటి? ఇఆర్. ఏంది ఇఆర్? ప్రశ్ననే వినరు. 1913 డిస్కవర్డ్ బై మెక్కాలమ్ అండ్ డేవిస్. అరే ఇప్పటిదాకా గీకిర్రు, ఇప్పటిదాకా గోడ పైన ఉంది, మనకు చదివేదే లేదు అసలు. మెక్కాలమ్ అండ్ డేవిస్, విచ్ ఇయర్? 1930. ఓకే, సో నార్మల్ సీరం వాల్యూస్ అంటే బ్లడ్ లో వైటమిన్ ఏ వాల్యూ ఎంత ఉంటది అని అంటే 20 to 50 grams మైక్రోగ్రామ్స్ పర్ డిఎల్ ఆర్ ఎంజీ పర్ డిఎల్. 20 to 50 mg పర్ డిఎల్, 20 to 50 mg పర్ డిఎల్. ఓకే, ఇది ఫ్యాట్ సొల్యూబుల్ వైటమిన్. ఫ్యాట్ సొల్యూబుల్ లో ఏమేమి వస్తున్నాయి? ADEK. వాటర్ సొల్యూబుల్ లో B and C. B కాంప్లెక్స్ అనైనా అనొచ్చు, B గ్రూప్ అనైనా అనొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ఫ్యాట్ సొల్యూబుల్ వైటమిన్ and it is formed within the body. Okay, it is formed within the body. నేను ఆల్రెడీ చెప్పిన కెరటిన్ ఫామ్ లో వస్తుంది, వైటమిన్ ఏ లాగా కన్వర్ట్ అవుతుంది. గుర్తొచ్చిందా, మర్చిపోయినామా? వెరీ గుడ్. ఓకే, సో ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ ఇన్ ది బాడీ. ఏ ఆర్గన్ హెల్ప్ చేస్తుంది అని అంటే లివర్ అండ్ ఇంటెస్టైన్. లివర్ అండ్ ఇంటెస్టైన్. కమింగ్ టు బీటా క్యారోటిన్, ఆల్రెడీ చెప్పిన బీటా క్యారోటిన్ అంటే ఏంటి? ఒక yellow పిగ్మెంట్. ఓకే, yellow లేకపోతే ఆరెంజ్ పిగ్మెంట్. ఓకే, yellow పిగ్మెంట్ ఆఫ్ ప్లాంట్స్ కాల్డ్ ప్రోవైటమిన్ ఏ. ప్రోవైటమిన్ ఏ. బీటా క్యారోటిన్ కి వేరే పేరు ఏంటి అంటే ప్రోవైటమిన్ ఏ. ఓకేనా? ప్రోవైటమిన్ ఏ. నౌ ప్రోవైటమిన్ అంటే ఏంటి? ప్రోవైటమిన్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పిన వాట్ ఈస్ ప్రోవైటమిన్. ఈ ప్రోవైటమిన్ అనేది కెమికలీ రిలేటెడ్ టు వైటమిన్. ఓకే, కెమికలీ రిలేటెడ్ టు వైటమిన్ బట్ మస్ట్ బి చేంజ్డ్. ఇది గుర్తుపెట్టుకోండి, మస్ట్ బి చేంజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ క్యారటిన్ అనేది ఏదిరా బాబు? క్యారటిన్ ఏడా రాసింది? ఓకే, ఈ బీటా క్యారటిన్ అనేది డైరెక్ట్ గా డైరెక్ట్ గా బాడీ సింథసైజ్ చేయలేదు. కాబట్టి దీన్ని మనము వైటమిన్ ఏ లోకి చేస్తున్నాం. అంటే ప్రోవైటమిన్ ని వైటమిన్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. అర్థమైందా? ఓరిని సపోర్ట్ చేస్తలేదు, అప్పుడే చెప్పిన, ఇప్పుడు మళ్ళీ చెప్పిన. అర్థమైందా అందరికి? ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ ప్రో వైటమిన్. ఏ వైటమిన్ అయినా డైరెక్ట్ గా
వైటమిన్ అయినా మనము కన్వర్ట్ చేసి యూజ్ చేస్తున్నాం అంటే దాన్ని మనము ప్రో వైటమిన్ అంటాం. ఏదైనా వైటమిన్ ని కన్వర్ట్ చేసి యూజ్ చేస్తున్నాం అంటే దాన్ని ప్రో వైటమిన్ అంటున్నాము. ఈ వైటమిన్ ఏ ని ప్రో వైటమిన్ ఎందుకు అంటున్నాం అంటే బీటా క్యారోటీన్ నుండి వైటమిన్ ఏ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. కాలే అరే అర్థమైందా? ఇప్పుడు అబద్ధం చెప్పింది, మళ్ళీ చెప్తానా? అరే ఇది ఇంపార్టెంట్, దిస్ పాయింట్ ఇస్ ఇంపార్టెంట్. నేను ఫస్ట్ చెప్పిన ఈ వైటమిన్స్ తలకాయ నొప్పి అని, మీరు అయినా కానీ వింటలేరు నా మాట. థ్యాంక్ యూ. ఓకే, సో మనము వైటమిన్ ఏ ని బీటా క్యారటీన్ లేదంటే క్యారటీన్ ఫామ్ లో తీసుకుంటాము. ప్లాంట్స్ లో, వెజిటబుల్స్ లో ఉంటది. క్యారెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. క్యారెట్ తిన్నా, కడుపులోకి క్యారటీన్ పోయింది. ఓకేనా? క్యారెట్ తింటే కడుపులోకి ఏం పోయింది? ఈ క్యారటీన్ కెనాట్ బి సింథసైజ్డ్ బై ది బాడీ, కెనాట్ బి సింథసైజ్డ్ బై ది బాడీ. సో ఈ లివర్, స్మాల్ ఇంటెస్టైన్ ఏం చేస్తుంది అంటే దాన్ని కన్వర్ట్ చేస్తుంది వైటమిన్ ఏ లోకి, వైటమిన్ ఏ లోకి. మళ్ళీ వైటమిన్ ఏ కెన్ బి సింథసైజ్డ్ బై యువర్ బాడీ, వైటమిన్ ఏ కెన్ బి సింథసైజ్డ్ బై యువర్ బాడీ. సో ఏ వైటమిన్ కి అయితే ఈ చేంజింగ్ ప్రాసెస్ ఉందో, ఏ వైటమిన్ కి అయితే చేంజింగ్ ప్రాసెస్ ఉందో ఆ వైటమిన్స్ ని మనము ప్రో వైటమిన్స్ అని అంటున్నాం, ప్రో వైటమిన్స్ అని అంటున్నాం. ఆన్లైన్ పిల్లలు అర్థమైందా కాలేదా చెప్పండి, అర్థం కాలేదంటే చెప్తా. న్యూట్రిషన్ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? అరే నేను ప్రిపేర్ చేస్తలేను రా క్వశ్చన్ పేపర్, అంత లేదు రే, ఆగండి. తక్కువ వస్తాయి, ఎక్కువ రావు అని మాత్రం చెప్పగలుగుతా. బట్ నౌ డేస్ వీఆర్ పేయింగ్ మోర్ అటెన్షన్ ఆన్ టు న్యూట్రిషన్. అందరికి హెల్తీ లైఫ్ స్టైల్ కావాలా, ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి జర ఎక్కువనే అయిపోయింది. సో ఎవ్రీబడి ఈస్ పేయింగ్ అటెన్షన్ ఆన్ టు న్యూట్రిషన్. సో దే మైట్ ఆస్క్ యూ క్వశ్చన్స్ ఫ్రమ్ న్యూట్రిషన్. ఈ ఎన్ని క్వశ్చన్స్ వస్తుంది, ఎన్ని ఆన్సర్స్ వస్తుంది, మనకు చదవడము, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి గెయిన్ నాలెడ్జ్. నాన్న చందన, వైటమిన్ డి కి కూడా ఉంటదిరా, వస్తుంది అది కూడా. వేరే ప్రో వైటమిన్స్ ఏంది అని అంటే కొంచెం ఆగండి చెప్తా, ఎక్స్ప్లెయిన్ అగైన్. నీలిమ ఏం అర్థం అవ్వలేదురా. సెకండ్ స్లైడ్ లో స్టార్ట్ చేసిన క్యారటీన్ గురించి ముచ్చట, ఇప్పుడు ఏ స్లైడ్ నంబర్ తెలియదు కానీ అయినా కానీ నా తను వైటమిన్ ఏ క్యారటీనే చెప్పిస్తున్నారు. కొంచెం క్లియర్ గా, స్లోగా. సాయి సుధా, ఇంతకంటే స్లోగా చెప్తే ఇక క్లాస్ సాగని కూడా సాగదు తల్లి. స్లోగా చెప్తలేనారా, ఫాస్ట్ గా చెప్తున్నానా? ఇలా అయితే 1 year కూడా సరిపోదు. కరెక్టే అజయ్. ఈవెన్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ గోయింగ్ లిటిల్ స్లో బికాస్ అంటే ఒక్క పాయింట్ ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నా. మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తే ఏమవుతుందంటే మీ బుర్రలు అది ఉండిపోతుంది. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్. ఏం లేదు, వచ్చి ఫాస్ట్ గా చదువుకుంటా, ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోగలుగుతా. ఐ కెన్ డూ దట్, ఐ హ్యావ్ దట్ కెపబిలిటీ. థియరీ సెషన్స్ అట్లనే నడుస్తాయి. ఈ కోచింగ్ సెషన్స్ డిఫరెంట్. నేను థియరీ టీచింగ్ చేస్తా, కోచింగ్ ఫస్ట్ టైం. సో వీ కెన్ డూ ఇట్ దట్ వే ఆల్సో. అట్లా చేస్తే మీకు ఏం గుర్తుండదు అన్న. ఈవెన్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చెప్పొచ్చు. చదువుకుంటే పోతే ఏమైనా గుర్తుంటదా? అప్పటికప్పుడు మాత్రం అర్థమైంది అనిపిస్తుంది కానీ గుర్తుండదు. ఇఫ్ ఐ రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అప్పుడే మీకు గుర్తుంటది. థ్యాంక్ యూ. ఓకే. కమింగ్ బ్యాక్ టు దిస్. ఈ బీటా క్యారటిన్ ముచ్చట అర్థమైందా అందరికి? ప్రో వైటమిన్ ముచ్చట అర్థమైందా? ఇవి రెండే ఇంపార్టెంట్. ఈ సీరం వాల్యూస్ ఇంపార్టెంట్. చెప్పండి ఎంత సీరం వాల్యూ? 20 to 50 mg/dl. ఓకే, నౌ ఓకే, ఈ లాస్ట్ పాయింట్ కూడా ఇంపార్టెంటే. మళ్ళీ ఈ లాస్ట్ పాయింట్ కూడా ఇంపార్టెంటే. గ్లైకోజన్ ఎక్కడ స్టోర్ అవుతుంది? గ్లైకోజన్ అంటే ఏంటి? స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్.
కార్బోహైడ్రేట్ కి ఎండ్ ప్రోడక్ట్ గ్లూకోజ్. గ్లూకోజ్ స్టోర్ అయితేనే గ్లైకోజన్. కార్బోహైడ్రేట్ కాదు, గ్లూకోజ్. మనకి ఎనర్జీ గ్లూకోజ్ నుండి వస్తుంది. ఓకేనా? ఈ కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ లోకి కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ మనకి ఎనర్జీ ఇస్తుంది. సో స్టోర్ అయ్యేటప్పుడు గ్లైకోజన్ ఫామ్ లో స్టోర్ అవుతుంది. ఏం స్టోర్ అవుతుంది అంటే గ్లూకోజ్ స్టోర్ అవుతుంది, కార్బోహైడ్రేట్ కాదు. ఓకేనా? సో ఇక్కడ ఏం ఉంది అనంటే ఈ లివర్ అనేది వైటమిన్ ఏ ని స్టోర్ చేసుకుంటది. వేర్ ఈజ్ వైటమిన్ ఏ స్టోర్డ్ అని అడిగితే క్వశ్చన్ ఆన్సర్ విల్ బి లివర్. ఓకే, ఇన్ విచ్ ఆర్గన్ వైటమిన్ ఏ ఇస్ బీయింగ్ స్టోర్డ్? ఆన్సర్ విల్ బి లివర్. ఎంత దాని కెపాసిటీ ఏంటి అనంటే అరౌండ్ 6 to 9 months. ఓకే, 6 నుండి 9 నెలల వరకు మనకి ఏదైతే వైటమిన్ ఏ నీడ్ ఉందో అది ఫుల్ఫిల్ అయ్యే అంతా మన బాడీలో లేకపోతే లివర్ లో స్టోర్ అవుతుంది. ఓకే, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఎన్ని మంత్స్ వరకు అడిగితే ఏ ఆర్గన్ లో స్టోర్ అవుతుంది అంటే నార్మల్ వాల్యూ ఏంటి? 20 to 50 mg/dl. బీటా క్యారటిన్ అంటే ఏంటి? బీటా క్యారటిన్ అంటే ప్రో వైటమిన్ అని కూడా అంటాము. ఇట్ ఇస్ ఫౌండ్ ఇన్ plants and vegetables. Specific గా yellow color, orange color. Okay, we are moving forward. Now, health benefits of vitamin A. So, health benefits వచ్చేసరికి it prevents cancer, supports bodily functions, improvement in vision లేదు నాన్న రాసుకోండి. improvement in vision, prevents urinary stones, reduces acne, builds immune system, delays sign of aging, makes the bones stronger, promotes muscle growth, antioxidant capabilities. Okay, క్యాన్సర్ రాకుండా కాపాడుకోవాలంటే వైటమిన్ ఏ కన్జంప్షన్ అనేది మంచిగా ఉండాలి. అంటే ఈ పపాయ గానీ, మ్యాంగోస్ గానీ, క్యారెట్స్ గానీ కన్జంప్షన్ మంచిగా ఉండాలి. ఎక్కువ కావద్దు, హైపర్ విటామినోసిస్ అవుతుంది. ఎక్కువ కావద్దు, లిమిటెడ్ అమౌంట్ లో తినాలి. డైలీ రికమెండేషన్ లో ఆ పాయింట్ వస్తుంది, చెప్తా. నెక్స్ట్, సపోర్ట్స్ బాడీలీ ఫంక్షన్స్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ లో మనకి ఈ వైటమిన్ ఏ అనేది హెల్ప్ అవుతుంది. ఇంప్రూవ్మెంట్ ఇన్ విజన్ ఆల్రెడీ చెప్పిన. ఎప్పుడైనా కానీ వైటమిన్ ఏ ఐ రిలేటెడ్ డిసార్డర్స్ రాకుండా ఉండాలనంటే వైటమిన్ ఏ తీసుకోవాలి. ఓకేనా? వైటమిన్ ఏ తీసుకోవాలి. నెక్స్ట్, యూ హ్యావ్ ప్రివెంట్స్ యూరినరీ స్టోన్స్. యూరినరీ బ్లాడర్ లో స్టోన్స్ వస్తే కూడా, స్టోన్స్ రాకుండా కూడా కాపాడుతుంది వైటమిన్ ఏ. రెడ్యూసెస్ యాక్నే, పింపుల్స్ లాంటివి ఏమైనా ఉంటే, క్లియర్ స్కిన్ కావాలంటే వైటమిన్ ఏ సప్లిమెంటేషన్స్ తీసుకోవచ్చు. బిల్డ్స్ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేయడానికి కూడా యూటిలైజ్ అవుతుంది. డిలేస్ సైన్స్ ఆఫ్ ఏజింగ్, యాక్నే అంటే పింపుల్స్ రా. అఖిల మ్యామ్ వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ వైటమిన్ ఏ. అఖిల చాలా సేపు ఎక్స్ప్లెయిన్ చేసినా నేను వైటమిన్ ఏ. నేను మళ్ళా దాని జోలికే పోను, వీడియో మళ్ళా చూడు. డిలేస్ సైన్స్ ఆఫ్ పాపమా? అది నేను పాపం కాదారా? ఎంతసేపు చెప్పినా మీరు చెప్పండి వైటమిన్ ఏ. ఆ 5 పాయింట్లే, ఆ బీటా క్యారటిన్, ప్రో వైటమిన్ ఎంతసేపు చెప్పినా, ఫస్ట్ టైం చెప్పిన ఒకటైతే క్లాస్ స్టార్టింగ్ లోనే క్యారటిన్ గురించి చెప్పిన, బీటా క్యారటిన్ గురించి చెప్పిన, ప్రో వైటమిన్ గురించి చెప్పిన, మళ్ళీ చెప్పప్ప. డిలేస్ సైన్స్ ఆఫ్ ఏజింగ్. ఈ డిలేస్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ లో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది అనంటే టాక్సిన్స్ ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఈ టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా బాడీ క్లియర్ అవుతుంది. ఆ బాడీ క్లియర్ అయినప్పుడు, టాక్సిన్స్ లేనప్పుడు సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేది
ఉండవు, సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేవి ఉండవు, డిలే అవుతుంది. ఓకే, నెక్స్ట్ మేక్స్ ది బోన్స్ స్ట్రాంగర్, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇంకొక వైటమిన్ కూడా ఉంది మేక్స్ ది బోన్స్ స్ట్రాంగర్, ఏంటది? వైటమిన్ డి. ఓకే, నెక్స్ట్ ప్రమోట్స్ మసిల్ గ్రోత్, మసిల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ కెపాబిలిటీస్ ఆల్రెడీ చెప్పిన. అరే వన్స్ ఎక్స్ప్లెయిన్. అరే రాజశేఖర్ ఏం అర్థం అయింది కాలేనా నీకు? ఏం అర్థమైతే లేదురా. మళ్ళా చూడు మన చెప్పిన అదే తిట్టుకుంటారా, పట్టించుకుంటలేదని. ఓకే, యాంటీ ఆక్సిడెంట్ కెపాబిలిటీస్. యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ ఏంటి చెప్పండి? A, C and E. ఓకే, సో దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్ ఇస్. రాసుకున్నారా? మరి పడేసేయరా బయట, ఆడగా చెప్పనా క్లాస్ మీరు రాసుకోండి నిదానంగా. ట్వంటీ-4 లెక్కలు మర్చిపోతున్నావు అనుకుంటా పాప. 1 hour ఏనారా క్లాస్ నాది? అంత కాన్ఫిడెన్స్ కి లేడికెళ్ళి చెప్తున్నావు ఆ క్లాసులు తీసుకోవట్లేదు. ఆహా, పాప అంటుంది మీరైతే 1 hour, మేమైతే 24 hours అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అరే మేము అక్కడ ఉన్నా గానీ మాకు వేడే అవుతుంది, ఇంటెన్సివ్ బ్యాచ్ లో ఉన్నా గానీ వేడే అవుతుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ పిల్లలు ఎవరున్నారు చేతులు ఎత్తండి. ఎట్లుందిరా అక్కడ? టూ హాట్ టు హ్యాండిల్, చాలా వేడి ఉంది అక్కడ కూడా. అయిందా? అబ్బబ్బబ్బబ్బబ్బ ముచ్చట్లు పెట్టమంటే మీరైతే. థ్యాంక్ యూ మరి అమ్మ. ఓకే డన్. అయ్యో వాడనే లేదా? డన్. ఓకే, యానిమల్ సోర్స్. గైస్ కమ్ బ్యాక్. అవునరా, తినొద్దు అంటారు, దాంట్లో టాక్సిన్స్ ఉంటాయంట. బెస్ట్ టైం మార్నింగ్ అంటారు, తర్వాత ఆఫ్టర్నూన్ అంటారు, రాత్రి మాత్రం తినొద్దు అంటారు. దాంట్లో కొన్ని అది రాత్రి టైంలో కడుపులోకి వేస్తే ఏదో కెమికల్ రియాక్షన్ అవుతుంది అంట. దాన్ని బట్టి మీరు గూగుల్ చేసుకుంటారా, మీకు ఇట్లాంటి ప్రశ్నలకు చాలా సమాధానాలు వస్తాయి. అర్థమైందా? సారీ, ఇప్పటి వరకు అర్థమైందా? ఎవ్రీబడి అండర్స్టూడ్? వైటమిన్ ఏ లాంగ్వేజ్ రా? కాంబినేషన్ ఆఫ్ హౌ మెనీ వర్డ్స్? వాట్ ఆర్ దే? వైటా అంటే ఏంటి? అమైన్ అంటే ఏంటి? ఓకే, కమ్ బ్యాక్. సో సోర్సెస్ ఫ్రమ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ వైటమిన్ ఏ. ఎక్కడి నుండి మనకు వైటమిన్ ఏ వస్తుంది అంటే యానిమల్ సోర్స్ ఉంది, ప్లాంట్ సోర్స్ కూడా ఉంది. సో ఫస్ట్ మనం యానిమల్ సోర్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ముక్కలు బేసిక్ గా ఎందులో ఉంటది? లివర్, మిల్క్, ఫిష్, ఎగ్, మీట్, బటర్, చీజ్ ఎక్సెట్రా. ఓకే, ఇవన్నీ ఉంటాయి. నా ఈ రెటినాల్ అన్నా వైటమిన్ ఏ అన్నా ఒకటే, సరేనా? రెటినాల్ అన్నా వైటమిన్ ఏ అన్నా ఒకటే. రెటినాల్ అని ఎందుకు అంటామంటే ఈ రెటినాయిడ్స్ అని చిన్నవి ఉంటాయి. ఏందిరా? అది కూడా ఒక పాయింటే, కానీ రెటినాయిడ్స్ అని చిన్న కాంపోనెంట్స్ ఉంటాయి. వాటిని మనము కాంబినేషన్ ఆఫ్ రెటినాయిడ్స్ ని రెటినాల్ అంటాం. కాంబినేషన్ ఆఫ్ రెటినాయిడ్స్ ని రెటినాల్ అని అంటాం. సో దీస్ ఆర్ ది థింగ్స్. ఈ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్. ఎక్కడ దొరుకుతుంది లేకపోతే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ఏ ఏంటి అంటే ఫిష్ లివర్ ఆయిల్, హాలిబట్ లివర్ ఆయిల్. ఓకే, జంతువులే ఫిష్ లివర్ ఆయిల్ అండ్ హాలిబట్ లివర్ ఆయిల్. ఓకే, రిచెస్ట్, దే ఆర్ ది రిచెస్ట్ సోర్స్. నా కాడ్ లివర్ ఆయిల్ కూడా అంటున్నాము, కానీ కాడ్ లివర్ ఆయిల్ లో మళ్ళీ చిన్న లిటుకు వచ్చింది. ఏమేమి దొరుకుతాయి అంటే నాట్ జస్ట్ ఏ బట్ డి యాజ్ వెల్. ఓకే, కాడ్ లివర్ ఆయిల్ నుండి ఏ కూడా దొరుకుతుంది, డి కూడా దొరుకుతుంది. ఇక్కడ కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ ఏం అడగగలుగుతారు అని అంటే విచ్ వైటమిన్ ఇస్ ఫౌండ్ ఇన్ కాడ్ లివర్ ఆయిల్ అని అడుగుతాం. మనకు ఏ గుర్తుండిపోతుంది, అక్కడ ఏ ఉంది, డి ఉంది. కానీ ఏ గుర్తు పెట్టుకొని ఫిష్ లివర్ అని గుర్తు పెట్టుకొని కాడ్ లివర్ అని గుర్తు పెట్టుకొని ఏకి రైట్ చేసి ఒక మార్క్ పోగొట్టుకుంటాం. సరేనా? అట్లా కాకుండా ఈ కాడ్ లివర్ స్పెషాలిటీ గుర్తు పెట్టుకోండి. ఏ కూడా ఉంది,
డి కూడా ఉంది, ఏ కూడా ఉంది, డి కూడా ఉంది. రిచెస్ట్ సోర్స్ ఏంటి? ఎవర్రా ఆన్సర్ ఇచ్చింది? అడగవా? ప్రశ్న వినవా తల్లి? సో ఫిష్ లివర్ ఆయిల్ లో ఎక్కువ దొరుకుతుంది, హాలిబట్ లివర్ ఆయిల్ లో ఎక్కువ దొరుకుతుంది. ఓకేనా? అది కూడా ఒక కైండ్ ఆఫ్ జంతువే. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ యువర్ యానిమల్ సోర్స్. దిస్ ఈస్ అబౌట్ యువర్ యానిమల్ సోర్స్. హాలిబట్ లివర్ ఆయిల్ లేదనుకుంటా తల్లి, రాసుకోండి. ఓకే, ప్లాంట్ ఫుడ్. ఓకే, ప్లాంట్ ఫుడ్ కి వచ్చేసరికి ప్రో వైటమిన్ ఏ అంటున్నాము, బీటా క్యారటీన్ అంటున్నాము. ఆల్రెడీ చెప్పిన ప్లాంట్ నుంచి వచ్చే సోర్స్ మనకి బీటా క్యారటీన్ ఫామ్ లో వస్తుంది, దాన్ని మనము ప్రో వైటమిన్ అని అంటాము. ఆ ప్రో వైటమిన్ లోకి కన్వర్ట్ కావాలా. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఎక్కడెక్కడ దొరుకుతుంది అంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినచ్, క్యారెట్, మ్యాంగో, పపాయ. ఓకే, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కూడా దొరుకుతుంది, కానీ హైయెస్ట్ అడిగితే మాత్రం ఎల్లో. ఓకే, ఎల్లో పిగ్మెంటెడ్ వన్, బీటా క్యారటీన్ వన్. ఓకే, నా ఇది ఇంపార్టెంట్, ఇది లేదు రాసుకోండి. రెడ్ పామ్ ఆయిల్ ఇస్ ది రిచెస్ట్ సోర్స్, ప్లాంట్ సోర్స్. రెడ్ పామ్ ఆయిల్ రిచెస్ట్ ప్లాంట్ సోర్స్ అడిగితే రెడ్ పామ్ ఆయిల్. యానిమల్ అడిగితే ఫిష్ లివర్ ప్లస్ హాలిబట్ లివర్. ఓకే, నా ఫార్టిఫైడ్ ఫుడ్. ఈ ఫార్టిఫైడ్ అని అంటే ఈ వైటమిన్ ఏ ని యాడ్ చేస్తాం మనము ఏదో ఒక ఫామ్ లా. ఈ ఫార్టిఫైడ్ ఫుడ్స్ మీరు వినొచ్చు, ఫార్టిఫైడ్ సాల్ట్, ఫార్టిఫైడ్ ఆయిల్, ఇట్లాంటి పదాలు ఉంటాయి. సో ఇట్లాంటి వాటికి ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట. సో ఇందులో మనకి వనస్పతి ఘీ వచ్చింది, మిల్క్ వచ్చింది. వనస్పతి ఘీ వచ్చింది, మిల్క్ వచ్చింది. ఎన్రిచ్డ్ విత్ వైటమిన్ ఏ అని రాసి ఉంటది. ఎన్రిచ్డ్ విత్ వైటమిన్ ఏ అని రాసి ఉంటది, విచ్ మీన్స్ ఇట్ హ్యాస్ బిన్ ఫార్టిఫైడ్ అంటే ఏదో ఒక అడిషన్. ఓకే, అడిషన్. ఇట్ ఈస్ ఆల్రెడీ నాట్ ప్రెసెంట్, ఆల్రెడీ అందులో ప్రెసెంట్ లేదు, కానీ మనము యాడ్ చేస్తున్నాము. అర్థమైందా? న్యాచురల్ గా ఎక్కడెక్కడ ప్రెసెంట్ ఉంటదంటే యానిమల్స్ లో న్యాచురల్లీ ప్రెసెంట్ ఉంటది, ప్లాంట్స్ లో న్యాచురల్లీ ప్రెసెంట్ ఉంటది. ఈ ఫార్టిఫైడ్ లో ప్రెసెంట్ ఉండదు, కానీ అడిషన్ గా మనము యాడ్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. మిల్క్ అండ్ వనస్పతి ఘీ. డాల్డా అంటాం కదా మనము, వనస్పతి ఘీ. డన్. Now deficiency of vitamin A. Deficiency of vitamin A. ఈ డెఫిషియన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ నైట్ బ్లైండ్నెస్. డెఫిషియన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ నైట్ బ్లైండ్నెస్. ఓకేనా? వాట్ ఈస్ ది పాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ నైట్ బ్లైండ్నెస్ అంటే డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ. డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ లేదు అని అంటే డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ కాజెస్ వాట్ డిసార్డర్ అని అంటే బ్లైండ్నెస్. ఓకే, బ్లైండ్నెస్ తో పాటు ఈ మిగతావి కూడా వస్తాయి. మిగతావి వస్తే లాస్ట్ కి ఆల్ ఆఫ్ ది అబవ్ అనే ఆప్షన్ రావాలా. ఆల్ ఆఫ్ ది అబవ్ అనే ఆప్షన్ రావాలా. సో మీ ఆన్సర్ ఆల్ ఆఫ్ ది అబవ్ అవుతుంది ఈ ఆప్షన్స్ వస్తే. లేదు, కళ్ళకు సంబంధించిన డిసార్డర్స్ కాకుండా, ఐ డిసార్డర్స్ కాకుండా వేరే డిసార్డర్స్ వచ్చినాయి అంటే ఏదైతే ఐ డిసార్డర్ వచ్చిందో దానికే మన ఓట్. అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? సో వైటమిన్ ఏ ఖచ్చితంగా కళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి, ఖచ్చితంగా కళ్ళని ఎఫెక్ట్ చేస్తాయి. కమింగ్ టు నైట్ బ్లైండ్నెస్. వెరీ సింపుల్. రాత్రి పూటలు కనబడవు. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ పాయింట్, క్లినికల్ సిమ్టమ్స్. సో క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే వాట్ ఈస్ ది ఫస్ట్ క్లినికల్ సిమ్టమ్ ఆఫ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ? వాట్ ఈస్ ది నైట్ బ్లైండ్నెస్? నెక్స్ట్ కంజక్టైవల్ సిరోసిస్. సిరోసిస్ అంటే డ్రైనెస్, సిరోసిస్ అంటే డ్రైనెస్. ఓకే, కంజక్టైవల్ సిరోసిస్ అంటే డ్రైనెస్ ఆఫ్ ది కంజక్టైవా. ఓకే, దీన్ని మనము ఫస్ట్ క్లినికల్ సైన్ అని అంటున్నాము.
ఫస్ట్ క్లినికల్ సైన్ అని అంటున్నాము. ఇఫ్ దే ఆస్క్ యూ వాట్ ఈస్ ది ఫస్ట్ క్లినికల్ సైన్ ఆఫ్ వైటమిన్ ఏ డెఫిషియన్సీ, కార్నియల్ కాదురా, కంజక్టైవల్ రా. ఇగో సగం పాప ఇటు చూడండి, సగం ధ్యాస అక్కడ, సగం ధ్యాస ఇక్కడ వద్దు, ఇక్కడ పెట్టు ధ్యాస, తర్వాత అక్కడ టిక్ చేసు, సరేనా? ఇక్కడ ఫస్ట్ విను, ఇక్కడ ఫస్ట్ పిల్లలు ఇక్కడ ఫస్ట్ వినండి, తర్వాత మీ నోట్స్ లో మీరు టిక్ మార్క్ చేసుకుంటారా, అండర్లైన్ చేస్తారా, బర్రబర్ర గీక్తారా, ఏం చేస్తారో చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ అటెన్షన్ పే చేయండి. మీరు అక్కడ ఇక్కడ అటెన్షన్ పే చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ ఇట్లా 10 లైన్లు రాస్తున్నాయి, లేకపోతే ఇంత పెద్ద లైన్ రాస్తుంది, ఆ ఇంత పెద్ద లైన్ నేను చిన్నగా వేసి ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నా, మీకు అర్థమవుతుందా? సో అక్కడ ఇక్కడ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఫస్ట్ ఇక్కడ వినండి. ఇక్కడ విన్న తర్వాత అక్కడ మీరు యాక్షన్ ఏం చేసుకుంటారో, రాస్తారా, లైన్ అండర్లైన్ చేస్తారా, మీ ఇష్టం. ఓకే, సో కంజక్టైవల్ సిరోసిస్. సిరోసిస్ అంటే ఏంటి? డ్రైనెస్. కంజక్టైవల్ సిరోసిస్ అంటున్నాం కాబట్టి డ్రైనెస్ ఆఫ్ ది కంజక్టైవా, డ్రైనెస్ ఆఫ్ ది కంజక్టైవా. So what is the first clinical sign of vitamin A deficiency? What is the first clinical symptom of vitamin A deficiency? ప్రశ్నలు వినరా? ప్రశ్న విన్నాక అడుగు, ఆన్సర్ చెప్పండి. ఇట్లా ఆగం అక్కడ చేయకండి. ఏమంటారు ఎగ్జామ్ లో అంటే ఇక్కడ రాస్తున్నాయి కాబట్టి దెబ్బ దెబ్బ చెప్తారు, అక్కడ ఆగం చేసి అంతే సంగతులు. నెక్స్ట్ యూ హ్యావ్ బైటాట్స్ స్పాట్. నెక్స్ట్ యూ హ్యావ్ బైటాట్స్ స్పాట్. సో ఈ బైటాట్స్ స్పాట్ అంటే బేసిక్ గా ఒక చిన్న స్పాట్ లాగా ఉంటది. ఇమేజ్ మీకు ఇక్కడ ఉంది. ఓకే, ఒక చిన్న స్పాట్ లాగా ఉంటది. సో ఈ బైటాట్స్ స్పాట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? బైటాట్స్ స్పాట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే బేసిక్ గా ట్రయాంగులర్ షేప్ లో ఉంటది. ట్రయాంగులర్ షేప్ లో ఉంటది. ఇఫ్ యూ సీ ఎగ్జాక్ట్ ట్రయాంగులర్ కాకపోయినా కానీ కొంచెం ఉంది, కొంచెం ఉంది. ఓకేనా? ట్రయాంగులర్ షేప్ లో ఉంటది. అపియరెన్స్ ఎట్లుంటది అంటే పర్లీ వైట్ ఆర్ yellowish. ఇక్కడ చిన్నగా మీకు ఎల్లో కనబడుతుందా? ఇక్కడ ఎల్లో కనబడుతుందా? పోర్షన్ కొంచెం ఎల్లో అయినా ఉండొచ్చు, లేదు అని అంటే పర్లీ వైట్ అయినా ఉండొచ్చు. పర్లీ వైట్ అంటే పర్ల్స్ తెలుసు కదా అందరికి. వైట్ వేరు, పర్లీ వైట్ వేరు. వైట్ వేరు, పర్లీ వైట్ వేరు. పర్ల్స్ ఏదైతే కలర్ లో ఉంటాయో దాన్ని మనం పర్లీ వైట్ అంటాం. అవి ప్యూర్ వైట్ కలర్ లో ఉండవు, ప్యూర్ వైట్ కలర్ లో ఉండవు. సో కలర్ ఈస్ పర్లీ వైట్ ఆర్ yellowish. ఓకే, స్పాట్స్ ఎలా ఉంటాయి అంటే ఫోమీ ఉంటాయి. ఫోమీ అంటే ఈ నురుగు అంటారు కదా, సబ్బు, సబ్బు నురుగు ఉంటది కదా, అట్లా. కొంచెం కేర్ఫుల్ గా చూడండి, అది ఎట్లా కనబడుతుంది? సబ్బు నురుగు లాగానే కనబడుతుంది. ఓకేనా? సున్నం లాగా, కొంచెం సబ్బు నురుగు లాగా కనబడుతుంది. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బైటాట్స్ స్పాట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బైటాట్స్ స్పాట్ ఎక్కడ ఉంటాయి అంటే ఇట్ కెన్ బి ఆన్ కంజక్టైవా ఆర్ ఐదర్ సైడ్ ఆఫ్ ది కార్నియా. కార్నియాలో అయినా ఉండొచ్చు, కంజక్టైవా దగ్గరనైనా ఉండొచ్చు. సో క్వశ్చన్స్ ఏం అరైజ్ అవ్వగలుగుతాయి అని అంటే వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ బైటాట్ స్పాట్? ట్రయాంగులర్. వాట్ ఈస్ ది కలర్ ఆఫ్ బైటాట్ స్పాట్? నన్ను నా ముఖం మీద రాసి లేదు రైడు. చెప్పవారా ఆన్సర్? నన్ను ఎందుకు చూస్తున్నా? ఇక్కడ కూడా వస్తుంది. కలర్ ఏంటి? అపియరెన్స్ ఏంటి? ఫోమీ స్పాట్. ఏ ఏరియాస్ లో మనకు కనబడుతుంది? ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇమేజ్ బుర్రలో పెట్టుకోండి, ఇమేజ్ బుర్రలో పెట్టుకోండి. ఇమేజ్డ్ బేస్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలా, ఇమేజ్డ్ బేస్ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలా. ఓకే, నౌ కార్నియల్ సిరోసిస్. సిరోసిస్ అంటే ఏమని చెప్పినా? ఓకే, సింపుల్. మళ్ళీ కంజక్టైవా అంటారు, దెబ్బలు అవుతాయి. కార్నియా అంటున్నా కదా ఇక్కడ నేను. సో డ్రైనెస్ ఆఫ్ కార్నియా, డ్రైనెస్ ఆఫ్ కార్నియా. నౌ ఇది సీరియస్ కండిషన్. Serious condition. What is the serious condition in vitamin A deficiency disorder? Corneal cirrhosis. Okay, so opaque అనే టర్మ్ వస్తుంది. opaque అనే టర్మ్ వస్తుంది. opaque అంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది. ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది అంటే కొంచెం వైటీ అపియరెన్స్, క్లౌడీ అపియరెన్స్ అట్లా అవుతుంది. ఓకేనా? ఈ కార్నియాలో మనము వైట్ అపియరెన్స్ లేదంటే ఒపేసిటీ అంటాము, ఒపేక్ అంటాము,
కొంచెం క్లౌడీ అపియరెన్స్ అనేది వస్తుంది. అర్థమవుతుందారా? ట్రాన్స్పరెంట్ ఉండకుండా, ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటారా, అవి యూజువల్ ఎట్లుంటాయి, క్లియర్ గా ఉంటాయి. దుమ్ము పడ్డదనుకో ఎట్లయితది, క్లారిటీ మిస్ అవుతుంది, మస్క మస్క. ఎగ్జాక్ట్లీ, మస్క మస్క. ఓకే, ఒపెసిటీ అంటే మస్క్ మస్క్ కనబడడం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ కార్నియల్ సిరోసిస్. ఇక్కడ వరకు అర్థమైందా? కార్నియల్ సిరోసిస్ అంటే ఏంటి? డ్రైనెస్ ఆఫ్ కంజక్టైవల్ సిరోసిస్ అంటే ఏంటి? ఫస్ట్ క్లినికల్ సైన్ ఏంది? ఫస్ట్ క్లినికల్ సిమ్టమ్ ఏంటి? వైట్ అవుట్ స్పాట్ షేప్ ఏంటి? అపియరెన్స్ ఏంటి? ఫోమీ అపియరెన్స్. ఫోమీ అపియరెన్స్. కలర్ ఏంటి? డన్. ఓకే, ఇంకున్నాయి. ఇవి ఇక్కడ వరకు అర్థమైందా ఎవ్రీబడి? ఓకే, నెక్స్ట్ కెరాటోమెలీషియా. నెక్స్ట్ డెఫిషియన్సీ డిసార్డర్ వచ్చేసి కెరాటోమెలీషియా. మలేషియా అంటే ఏంటి? మలేషియా అంటే ఏంది? ఆ మలేషియా కాదు బాబుగా, ఆ మలేషియా కాదు, వేరే మలేషియా. స్పెల్లింగ్ వేరే అయింది. ఏ కాదు, ఎవరో చెప్పారు ఇటు వైపు నుండి. ఆస్ట్రియా మలేషియా గుర్తుందా పోనీ? ఏమది? ఆస్ట్రియా చెప్పారు, మలేషియా చెప్పలే. బోన్ బోన్ అంట. మలేషియా అంటే సాఫ్ట్నింగ్. ఓకేనా? మలేషియా అంటే సాఫ్ట్నింగ్. సో ఇక్కడ కెరాటోమలేషియా అంటున్నాము, అది సాఫ్ట్నింగ్ ఆఫ్ ది కార్నియా. సాఫ్ట్నింగ్ ఆఫ్ ది కార్నియా. సాఫ్ట్నింగ్ ఆఫ్ ది కార్నియా. ఇంకొక విధంగా కూడా వాళ్ళు క్వశ్చన్ అడగొచ్చు. ఎలా అనంటే, liquefaction of cornea is called as. Liquefaction of cornea is called as. So సాఫ్ట్నింగ్ అన్నా లిక్విఫాక్షన్ అన్నా ఒకటి. ఈ లిక్విఫాక్షన్ అంటే ఏంటి అంటే, ఒక సాలిడ్ అపియరెన్స్ నుండి సాఫ్ట్ అయిపోతే సెమీ సాలిడ్ ఫామ్ కి ఎట్లా వస్తుంది? సెమీ సాలిడ్ ఫామ్ కి ఎట్లా వస్తుంది? ఈ లిక్విఫాక్షన్ అంటే కొంచెము లిక్విడ్ లాగా తయారవ్వడం, కొంచెము లిక్విడ్ లాగా తయారవ్వడం. ఓకే, దిస్ ఈస్ ది ఇమేజ్. కలర్ఫుల్ ఇమేజెస్ అంత క్లియర్ గా అనిపించట్లేదు, సో ఐ ట్రై టు పుట్ దిస్. బేసిక్ గా ఇది నార్మల్ ఐ, కొంచెం ఏమంటారు, స్టేబుల్ గా ఉంది, సాలిడ్ లాగా కనబడుతుంది. ఇది కొంచెము సాఫ్ట్ అయిపోయినట్టు కనబడుతుంది. ఓకేనా? కొంచెం ఐ బల్జ్ అయింది, ప్లస్ కొంచెం సాఫ్ట్ కూడా ఉంది. దట్ ఈస్ అబౌట్ యువర్ కెరాటోమెలీషియా. మలేషియా అంటే ఏంటి? వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఫర్ సాఫ్ట్నింగ్? లిక్విఫాక్షన్. లిక్విఫాక్షన్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. నెక్స్ట్ సిరాప్థాల్మియా. దాన్ని డ్రై ఐ అని కూడా అంటున్నాం. సిరోసిస్ అంటే ఏంటి? డ్రైనెస్. సిరాప్థాల్మియా అంటే ఏంటి? డ్రై ఐ. డ్రై ఐ. ఓకే, ఎంటైర్ ఐ, నాట్ జస్ట్ కార్నియా, నాట్ జస్ట్ కంజక్టైవా, బట్ బోత్. ఓకే, ఎంటైర్ ఐ ఇస్ గోయింగ్ టు బి డ్రై. ఈ జెరాప్థాల్మియాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ జెరాప్థాల్మియాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంది అనంటే, మనం స్టార్ట్ దేంతో చేసినాము డిసీజ్ కండిషన్స్? నైట్ బ్లైండ్నెస్. నైట్ బ్లైండ్నెస్ నుండి కెరాటోమలేషియా వరకు ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ కనబడ్డాయో మనకి ఈ జెరాప్థాల్మియాలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ జెరాప్థాల్మియాలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీ దగ్గర స్టేట్మెంట్ ప్రాపర్ గా రాస్తుంది, మీ మటీరియల్ లో ఈ స్టేట్మెంట్ ప్రాపర్ గా రాస్తుంది. ఒకసారి చదువుకోండి, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు. జెరాప్థాల్మియా అంటే డ్రై ఐ. జెరాప్థాల్మియా అంటే డ్రై ఐ. ఈ డ్రై ఐ లేకపోతే ఈ జెరాప్థాల్మియాలో ఏమేం క్యారెక్టరిస్టిక్స్ కనబడతాయి అంటే, నైట్ బ్లైండ్నెస్ అయ్యొచ్చు, కార్నియల్ సిరోసిస్ కనబడుతుంది, కంజక్టైవల్ సిరోసిస్ కనబడుతుంది, వైట్ అవుట్ స్పాట్ కనబడుతుంది, కెరాటోమలేషియా కనబడుతుంది. అర్థమైందా? అర్థమైందా? డన్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటున్నాము. మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటున్నాము. డెవలప్డ్ కంట్రీస్. ఇండియా డెవలప్డ్ కంట్రీయా? డెవలపింగ్ కంట్రీ. ఓకేనా? ఈ డెవలపింగ్ వస్తే మనము కాదు, డెవలపింగ్ వస్తే మనది. డెవలపింగ్ అంటే మనది, డెవలప్డ్ అంటే మనది కాదు. ఇక్కడ ఏమొచ్చింది?
బయటోళ్ళ గురించి మాట్లాడుతున్నాం, మన గురించి మనం మాట్లాడట్లేదు. ఓకే, ఈ బయటోళ్ళ గురించి మాట్లాడితే ఈ బ్లైండ్నెస్ కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అంటే యాక్సిడెంట్స్, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి, cataract. Okay, these are the conditions. Now we are talking about మన కంట్రీ, డెవలపింగ్ కంట్రీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఏంటి? మన కంట్రీ. ఓకే, సో మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి క్యాటరాక్ట్. మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి క్యాటరాక్ట్. ఈ క్యాటరాక్ట్ లో కూడా పర్సెంటేజ్ ఇచ్చినారు. ఓకేనా? ఎంత అంటే 62.6%. సో అరౌండ్ 62.6% people are suffering from blindness because of the cataract. అర్థమైందా? బ్లైండ్నెస్ కి రీజన్ ఏంది? క్యాటరాక్ట్. బ్లైండ్నెస్ కి రీజన్ ఏంది? క్యాటరాక్ట్. ఈ క్యాటరాక్ట్ అరౌండ్ 62.6 పీపుల్ లో ఉంది. ఈ 62.6 పీపుల్ కి ఓరని వద్దులే, ఇంతకు ముందు చెప్పిందే బాగుంది. లిసన్ కేర్ఫుల్లీ అగైన్. ఈ స్టేట్మెంట్ అర్థం ఏంది అని అంటే మెయిన్ కాజ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇస్ cataract. Okay, and what is the percentage of that cataract cause blindness caused by cataract? Blindness caused by cataract అడిగితే 62.6. అర్థమైందా కాలేదా? షూర్ కాలే ఓరిని చెప్తా మళ్ళా. డెవలపింగ్ కంట్రీ అంటే ఎవరి కంట్రీ రా? మన కంట్రీ. ఓకేనా? ఇండియా గురించి మాట్లాడుకుందాం. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ గురించి మనకు సంబంధం లేదు, మన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ డెవలపింగ్ కంట్రీ లేకపోతే ఇండియాలో క్యాటరాక్ట్ అనే రోగం ఉంది, బ్లైండ్నెస్ అనే రోగం కూడా ఉంది. ఓకేనా? కానీ ఈ బ్లైండ్నెస్ కి దారి తీసే కాజ్ ఏంటి అని అంటే క్యాటరాక్ట్. బ్లైండ్నెస్ కి దారి తీసే కాజ్ ఏంటి అంటే క్యాటరాక్ట్. ఎంత పర్సెంటేజ్ అంటే ఓన్లీ 62.6. మిగతా మిగిలినాయి కదా కొన్ని 30 ఎంత 37 పాయింట్ సంథింగ్ ఏమో వస్తుంది. అందరికి లేదు. ఓకేనా? ఓన్లీ 62.6 మాత్రం ఆర్ అట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్లైండ్నెస్ బికాస్ ఆఫ్ క్యాటరాక్ట్. అర్థమైందా కాలేదా? ఎంత సింపుల్ స్టేట్మెంట్ రా అది. డన్. ఎందుకురా మీకు ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి? అది లిక్విఫాక్షన్ అయింది. యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఆ పొర తీసేసినాం అనుకోండి, మనము కార్నియల్ పొర తీసేసినాం అనుకోండి, ఇట్ విల్ బి అ డ్యామేజ్ టు దెమ్. ఓకే, ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్. రీప్లేస్మెంట్ అయినా జరుగుతుంది, లేకపోతే అది చేంజ్ అయినా రీప్లేస్మెంట్ అయినా జరుగుతుంది. ఓకే, డన్. ఇక్కడ వరకు అయిందా పిల్లలు? ఓకే, సో హైపర్ వైటమినోసిస్. ఈ హైపర్ వైటమినోసిస్ అనేది డెఫిషియన్సీ కాదు. డెఫిషియన్సీ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్, తక్కువ అవ్వడం. ఓకే, హైపర్ అంటే ఏంటి? ఎక్కువ అవ్వడం. సో ఏ వైటమిన్ ఎక్కువ అయినా కానీ దాన్ని మనము హైపర్ వైటమినోసిస్ అంటాము. ఏ వైటమిన్ ఎక్కువ అయినా కానీ దాన్ని మనము హైపర్ వైటమినోసిస్ అనే అంటాము. సో ఈ హైపర్ వైటమినోసిస్ ఎప్పుడు వస్తుంది వైటమిన్ ఏ లో అనంటే when they consume more amount of vitamin A. వైటమిన్ ఏ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు వస్తుంది. వైటమిన్ ఏ ఎప్పుడు ఇస్తారు? 9 months. ఎంత క్వాంటిటీ? 1 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్. ఓకేనా? తర్వాత ఎప్పుడు ఇస్తారు? గ్యాప్ 6 months గ్యాప్. ఎంత ఇస్తారు? ఎప్పటి వరకు ఇస్తారు? 5 years వరకు. లేదు 6వ సంవత్సరం కూడా ఇద్దాం, 7వ సంవత్సరం కూడా ఇద్దాం, 8 ఇద్దాం, 9 ఇద్దాం. ఏమైతుంది? ఇస్తూనే ఉందాం అంటే ఏమొస్తుంది? హైపర్ విటమినోసిస్. ఓకే, సో లార్జ్ అమౌంట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ కెన్ లీడ్ టు టాక్సిసిటీ అయినప్పుడు హైపర్ వైటమినోసిస్ వస్తుంది. దాంట్లో ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి అంటే హెడేక్, నాజియా, వామిటింగ్. హెడేక్, నాజియా, వామిటింగ్. అండర్స్టూడ్? డన్. ఈ లాస్ట్ లేదనుకుంటారా? రాసుకో.
వాటి గురించి అయితే భలే మాట్లాడుకుంటున్నారు. అరే లాస్ట్ పాయింటే కదా లేంది. మరి ఒక్క లైన్ ఎంతసేపు రాస్తారు? అయిపోయిందా? పోతాను రా నేను మీ క్లాస్ తీసుకొని. మీరు ఊక నన్ను జరుపుతా ఉంటారు. ఎందుకు కనిపిస్తలే? నేను ఇక్కడ ఉన్నప్పుడు చూడండి అన్నలేదా. మాసలు ఒకటి కొట్టున్నా నేను క్లాస్ చెప్తున్నాను. ఒప్పేసుకుంటున్నాను. మంచి సజెషన్స్ ఇవ్వండి రా. మీకు ఫ్యాన్ ఇస్తాం మేడం, మీకు ఫ్యాన్ పెడతాం మేడం అట్లాంటి చెప్పండి. కొప్పేసుకొని అంటే మన బాసలు రోమనికి పోతున్నానా? ఓకే పైపైంది ఇదైతే. ఫస్ట్ రూల్ ఆఫ్ టీచింగ్, యూ షుడ్ స్టాండ్ అండ్ టీచ్. సరే 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందామా? ఆన్లైన్ పిల్లలు 10 minutes బ్రేక్. థ్యాంక్ యూ అమల. 10 minutes బ్రేక్ నానా.